నమస్కారం. ఆర్వై టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్తీక మాసంలో ప్రత్యేకమైన ప్యాకేజీలు, టూర్స్ ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలామంది జీవితంలో ఒక్కసారైనా కాశీ, అలాగే జీవితంలో ఒక్కసారైనా అయోధ్య చూడాలి, నైమిషారణ్యాన్ని చూడాలి అని అనుకుంటూ ఉంటారు. సో ఒక్కొక్కసారి వెళ్ళి రావడం కంటే ఈ 3 కలిపి ఒకే ప్యాకేజీలో ఇస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఆర్వై టూర్స్ అండ్ ట్రావెల్స్ నైమిషారణ్యం, అయోధ్య, కాశీ ఈ ప్రత్యేకమైన ప్యాకేజీని తీసుకొచ్చింది. సో కార్తీక మాసంలో ఎక్కువగా ఇట్లాంటి ప్యాకేజెస్కి వెళ్తూ ఉంటారు. ఆ ప్యాకేజీకి సంబంధించి పూర్తి వివరాలు మనతో పాటు తెలియజేయడానికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. నేను ఇప్పుడు చెప్పినట్టు చాలామంది నార్మల్ టైంలో కూడా వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ కార్తీక మాసంలో కాశీ వెళ్ళి ఆ పరమేశ్వరుని దర్శించుకోవాలి అని చాలామంది తాపత్రయపడుతూ ఉంటారు, ఎంత క్రౌడ్ ఉన్నా కూడా. మరి ఈ నేపథ్యంలో కేవలం కాశీ మాత్రమే కాకుండా అయోధ్య, నైమిషారణ్యం ఈ 3 ఒకే ప్యాకేజ్లో మీరు తీసుకొచ్చారు. దాని ఉద్దేశం ఏంటి? ఆ ప్యాకేజ్ డీటెయిల్స్ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నమస్తే అండి. ముందుగా కాశీ వెళ్ళాలి అన్న ఆలోచన ఉంటే చాలండి, ఆ సరౌండింగ్స్లో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా మీరు అన్నట్టుగా నైమిషారణ్యం, అయోధ్య, కాశీ, సో ఈ 3 ప్లేసులతో పాటు మనకు ప్రయాగ్రాజ్ పక్కనే ఉంటుందన్నమాట. సో అది కూడా మిక్స్ చేసుకొని కేవలం ఒక షార్ట్ ట్రిప్ అండి, 5 nights 6 daysలోనే ఈ ట్రిప్ అనేది ప్లాన్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకుంటూ ఈ నైమిషారణ్యం ప్యాకేజ్ ఏదైతే ఉందో ఎక్కువ మంది వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎందుకంటే నైమిషారణ్యం వెళ్ళిన తర్వాత అక్కడ చేయాల్సినటువంటి పూజలు, అక్కడ చూడాల్సినటువంటి దర్శనాలు, వాటికి సంబంధించినటువంటి అన్ని ప్రోగ్రామ్స్ కూడా ముందుగానే ప్లాన్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే నైమిషారణ్యం వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలన్న కోరిక ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్క భక్తుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. అలాగే అక్కడ ఉన్నటువంటి చక్రతీర్థంలో స్నానం చేయడము, లేదంటే స్నానానికి వీలు అవ్వట్లేదు ప్రోక్షణ చేసుకోవడము, అలాగే అక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేయడం అనేది ఒక హాఫ్ డే టైం పడుతుందన్నమాట. సో ఈ నైమిషారణ్యంలో ఉన్న టెంపుల్స్ అన్నీ చూడడానికి ఒక హాఫ్ డే టైం పడుతుంది. సో అక్కడి నుంచి మనము అయోధ్య వెళ్తాం. సో అయోధ్యలో ఉన్నటువంటి రామ జన్మభూమి, అలాగే హనుమాన్ టెంపుల్, హనుమాన్ గడి, సరయూ నది, సో ఈ 3 టెంపుల్స్ కూడా కవర్ చేసుకుంటాము. ఈ 3 టెంపుల్స్ కవర్ చేయడానికి సుమారుగా మనకు ఒక ఫుల్ డే టైం అనేది పడుతుందన్నమాట. సో దానికి అనుగుణంగానే మనం టైం అనేది కేటాయించడం జరుగుతుంది. సో ఇలాగా కార్తీక మాసంలో వెళ్ళి నైమిషారణ్యము, అయోధ్య, తర్వాత వారణాసి చూడడం అనేది చాలా మెమరబుల్గా ఉంటుందండి ఈ ట్రిప్పు. ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు మనం వారణాసిలో ఉంటున్నాం. సో కార్తీక పౌర్ణమి అనేది అక్కడ వాళ్ళు ఏంటంటే లోకల్గా దేవ దీపావళి అని సెలబ్రేట్ చేస్తారనమాట. సో అక్కడ ఉన్నటువంటి ఘాట్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి ఉంటారు. ప్రతి ఘాట్లో కూడా యాక్టివిటీస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. లేజర్ షోస్ ఉంటాయి, తర్వాత దీపాలు అనేది కూడా డిఫరెంట్ అలంకరణలు చేసి అక్కడ వెళ్ళేటువంటి భక్తులకు అందుబాటులో ఉంచుతారనమాట. సో ఈ విధంగా ఈ నైమిషారణ్యం, అయోధ్య, వారణాసి ట్రిప్కి సంబంధించి మనం ఐటినరీ పరంగా చూసుకుంటే మొదట క్లయింట్ ఉన్నటువంటి డెస్టినేషన్ నుంచి లక్నో వరకు ఫ్లైట్ ఇస్తున్నామండి. ఎందుకంటే లక్నో నుంచి కేవలం ఒక 2 hours లేదా 2.5 hours డిస్టెన్స్లో నైమిషారణ్యం అనేది ఉంటుందన్నమాట. సో లక్నో దిగిన తర్వాత అక్కడ నుంచి మనం నైమిషారణ్యం వెళ్ళి నైమిషారణ్యంలో చూడాల్సినటువంటి టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేసుకొని ఆ రోజు స్టే ఉండి అక్కడ దాని తర్వాత రోజు అక్కడ చేయాల్సినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని అక్కడ నుంచి మనం అయోధ్య వెళ్తాం. సో అయోధ్య వెళ్ళిన తర్వాత హోటల్కి వెళ్ళి చెక్-ఇన్ అయిపోయి అయోధ్యలో చూడాల్సినటువంటి మెయిన్ టెంపుల్ అయోధ్య రామ మందిరము, తర్వాత హనుమాన్ గడి, సరయూ నది వెళ్ళి సరయూ నది దగ్గర ప్రోక్షణం, అలాగే సాయంకాలం టైంలో సరయూ నది హారతి కూడా నడుస్తుందన్నమాట. సో ఆ హారతి కూడా వీక్షించి ఆ రోజు నైట్ మనం స్టే అనేది అయోధ్యలోనే ఉంటాం అనమాట. దాని తర్వాత 3వ రోజు అయోధ్య నుండి మనం వారణాసికి వచ్చేస్తాం. సో వారణాసి వచ్చిన తర్వాత ఆ రోజు సాయంకాలం టైంలో మనం కాశీ విశ్వనాథ్ టెంపుల్, విశాలాక్షి టెంపుల్, అన్నపూర్ణ టెంపుల్ కవర్ చేసుకొని ఇంకా మన టైముని ప్రకారం ఆ రోజు సాయంకాలం గంగాహారతి కూడా చూడడం జరుగుతుంది. దాని తర్వాత ఒక పూర్తి రోజు అంటే కార్తీక పౌర్ణమి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు పూర్తిగా అక్కడ చేయాల్సినటువంటి స్నానానికి, అలాగే అక్కడ చూడాల్సినటువంటి మెయిన్ టెంపుల్స్కు సాయంకాలం జరిగే మహాహారతికి కాను పూర్తి రోజు అనేది కేటాయించడం జరుగుతుంది. దాని తర్వాత ఒక రోజు పక్కనే ఉన్నటువంటి ప్రయాగ్రాజ్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి త్రివేణి సంగంలో స్నానం చేసి అక్కడ బడా హనుమాన్ టెంపుల్ విజిట్ చేసుకొని అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైనటువంటి మాధవేశ్వరి టెంపుల్, అక్కడ లోకల్ వాళ్ళు అలోపి మాత అంటారనమాట. సో అమ్మవారి టెంపుల్ కూడా దర్శనం చేసుకొని రిటర్న్ బ్యాక్ మనం వారణాసి వచ్చి లాస్ట్ డే రిటర్న్ మనం వారణాసి నుంచి కానీ లేదా లక్నో నుంచి కానీ ఫ్లైట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా 5 nights 6 days టూరు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, మంచి అకామిడేషను, ఆల్ 5 nights స్టే ఉంటుందండి. అక్కడ నైట్ జర్నీస్ ఉండదు. టోటల్ అన్నీ కలిపి కేవలం 51,999కి ఈ ప్యాకేజ్ అనేది అందజేయడం జరుగుతుంది అనమాట.
ఓకే. సో, కాశీ అనేది చాలామంది పెద్దవాళ్ళు వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో, మరి వాళ్ళకి అనుగుణంగా అయోధ్య కూడా చాలా దూరం నడవాలి అని అంటూ ఉన్నారు. ఈ మాటలలో వాస్తవం ఎంత? పెద్దవాళ్ళు వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు? మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే కాశీ అనంగానే నైమిషారణ్యం లేదా అయోధ్య మీరు అన్నట్టుగా ఎక్కువ దూరం నడిచేది ఉంటుంది కనుక ప్రతి ఒక్క బ్యాచ్‌తో పాటు రెగ్యులర్‌గా మనం ఏంటంటే ఒక టూర్ మేనేజర్‌ని పంపిస్తాం ఒక బ్యాచ్‌కి. 40 మంది పిల్గ్రిమ్స్ వెళ్తున్నారంటే ఒక టూర్ మేనేజర్ వెళ్తారు. బట్ కాశీ టూర్ ఎప్పుడైతే వెళ్తున్నారో సో ప్రతి ఒక్క బస్‌తో పాటు ఒక టూర్ మేనేజర్ సీనియర్ ఉంటారు. ఇంకొక జూనియర్ మేనేజర్ కూడా ఉంటారనమాట. సో కాబట్టి ప్రతి 40 మందికి ఒక ఇద్దరు మేనేజర్లు వెళ్తారు. సో ఏ టెంపుల్‌కి వెళ్ళినా సరే అందులో నడవగలిగిన వాళ్ళు ఎంతమంది, కొద్దిగా నిదానంగా నడిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళని సపరేట్ చేసుకొని ఇద్దరు కూడా స్ప్లిట్ అయిపోయి వాళ్ళని ఒక బ్యాచ్ వీళ్ళని ఒక బ్యాచ్, ఎవరైతే బాగా నడిచి ముందుకు వెళ్ళగలరో వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పంపించేసి దర్శనానికి, ఎవరైతే నడవలేని వాళ్ళు ఉంటారో వాళ్ళని జాగ్రత్తగా మళ్ళీ ఇద్దరూ కలిసి ఆ దర్శనాలన్నీ చేయించడానికి హెల్ప్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే ఫుడ్కి సంబంధించి చూసుకుంటే కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు కంప్లీట్గా మన తెలుగు భోజనమే మన తెలుగు వాళ్ళే వంట వాళ్ళు వెళ్ళి వండి ప్రిపేర్ చేసి వాళ్ళకు సర్వ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. రైట్. ఈ నైమిషారణ్యం, అలాగే అయోధ్య, కాశీ ఈ 3 ఎట్ ఏ టైమ్ చూసే అదృష్టాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నారు మీ ప్యాకేజ్ ద్వారా. సో, ఆ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో, విన్నారు కదా, జీవితంలో ఒక్కసారైనా అయోధ్యను విజిట్ చేయాలి, కాశీ వెళ్ళాలి, చివరి అంకంలో చాలామంది అక్కడే పిండ ప్రదానాలు చేయాలి, లేదంటే కార్తీక మాసంలో తప్పకుండా ఆ శివుడి సన్నిధిలో పూజా కార్యక్రమాలు చేయించుకోవాలి. ఇలా రకరకాల ఒపీనియన్స్తో ఉంటూ ఉంటారు. సో, వాళ్ళందరూ కూడా ఈ 3 కలిపి ఒకేసారి యాత్రలో కంప్లీట్గా చూసి రావచ్చు. నైమిషారణ్యం, అయోధ్య, అలాగే కాశీ. సో, దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకొని టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేయొచ్చు. నమస్తే.